ఏదైతే ప్రభుత్వం 108 and 104 మెడికల్ సర్వీసెస్ అంబులెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద సమగ్ర సిబిఐ దర్యాప్తు చేయాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అది ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇంతవరకు గవర్నమెంట్ మేము రివర్స్ టర్నింగ్ వెళ్తున్నాం. మీకు అనేక కోట్లు మేము మరి ప్రజల సొమ్ము ఆదా చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏదైతే మెడికల్ అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయో 114 కానీ 108 కానీ ప్రజలందరూ దీంట్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగేవి. దీని మీద సమగ్ర సిబిఐ దర్యాప్తు చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే మీ అనుమానులు లేకపోతే మీ బంధువులు లేకపోతే మీ దగ్గర ఉన్న వారికి ఇలాంటి ప్రజలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ ఇచ్చి మరి మీరు ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ప్రజలందరూ అనుకున్నటువంటి సందర్భంలో మీరు చిత్తశుద్ధితో సిబిఐ దర్యాప్తు జరిపించాలని ఆ 108, 104 సర్వీస్ రద్దుపరచాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం.